భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయలకు పైగా చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాలంటే 100 రూపాయలకు తక్కువకు మాత్రం ఎక్కడా లభించదు. గత కొన్నేళ్లలో ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా ఇంకా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. దీంతో ధరలను భరించలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉండగా కొన్ని దేశాల్లో మాత్రం కేవలం లీటర్ పెట్రోల్ 2 రూపాయలు మాత్రమే ఉంది. ఆ దేశాలేంటో చూద్దాం. ప్రపంచంలోనే పెట్రోల్ అత్యంత తక్కువ ధరకే లభించే దేశంగా లిబియాకు పేరుంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర $0.024గా ఉంది. అంటే భారత కరెన్సీలో 2.15 రూపాయలకే లభిస్తుంది. ఇక ధరల్లో మార్పులను బట్టి 3 రూపాయల వరకు చేరుకుంటుంది. ఇక ఇరాన్లో కూడా అత్యంత చౌక ధరకే పెట్రోల్ దొరుకుతుంది. ఇక్కడ $0.029 ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం 2.50 రూపాయలకే లీటర్ పెట్రోల్ లభిస్తుంది. ఇక లిబియా, ఇరాన్ తర్వాత వెనిజులా 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ $0.035 అంటే 3 రూపాయలకే దొరుకుతుంది. ఇక పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశాల్లో అంగోలా 4వ స్థానంలో ఉంది. ఇక్కడ కేవలం 27 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇక తర్వాతి స్థానంలో కువైట్ ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 28 రూపాయలుగా కొనసాగుతోంది. పెట్రోల్ ధరల విషయంలో భారత్ 73వ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతోంది. భారత్లో ప్రాంతాలను బట్టి 100 రూపాయల నుంచి 105 రూపాయల మధ్య ప్రస్తుతం పలుకుతోంది. భారతదేశం ముడి చమురును విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఎగుమతి, దిగుమతి సుంకాలు, రాష్ట్రాల ట్యాక్సులు, రవాణా ఛార్జీల కారణంగా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండే దేశాల్లో ధరలు తక్కువగా ఉంటాయి. చమురును వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో మాత్రం ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్పై సబ్సిడీలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా దేశాల్లో ధరలు తక్కువగా ఉంటాయి. ఇండియాలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గిస్తే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.